ఒక్కసారి ప్రభు సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకొని ఆయన తట్టు తిరిగి ఒకసారి మనల్ని మనం తగ్గించుకున్న ఎడల ప్రభు మహిమతో మన వద్దకు దిగి వస్తాడు. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. ప్రభువాని కొందనాలు నాయన. మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము ప్రభువా. ఏ యోగ్యత అర్హత మాలో లేదని ఒప్పుకుంటున్నాము ప్రభువా. మట్టివారమని ఒప్పుకుంటున్నాం, బలహీనమని ఒప్పుకుంటున్నాం, తప్పిపోతున్న వారమని ఒప్పుకుంటున్నాం, నమ్మదగని వారమని ఒప్పుకుంటున్నాము ప్రభువా. నీ ఒక్కడివే నమ్మదగిన వాడు, నీ ఒక్కడివే నీతిమంతుడు, నీ ఒక్కడివే పరిశుద్ధుడవు నాయన. నీకు స్తోత్రాలు 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 నాయన. మా పాప దోషములన్నిటిని ప్రభా మీ రక్తముతో కడిగి వేయండి, శుద్ధి చేయండి, శుద్ధి చేయండి. ఈ మహిమ గల పండుగలు నిజముగా మహిమతో నింపబడినట్లుగా ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని మీ సన్నిధిలో సమర్పించుకుంటున్నాము ప్రభా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా దోష పాపము తెలిసేయున్నవి, దోషిని ప్రభువా హిసోపుతో కడుగుము దేవా. ఒక్కసారి ప్రియులారా మనలను మనం తగ్గించుకునే ఎడల, దీనులమై అప్పగించుకునే ఎడల ఒక విశేషమైన కృపను అభిషేకమును దేవుడు పంపిస్తాడు. ప్రియులారా తగ్గించుకోనంత వరకు, సమర్పించుకోనంత వరకు, ఒప్పుకోనంత వరకు ప్రియులారా అంత ఫేక్ లాంటి భక్తే నడుస్తూ ఉంటుంది. ఒక్కసారి ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభు మేమేమీ కాదు, మా ప్రార్థనలో ఏ బలము లేదు, మేమైనా మా ఉపవాసాలైనా ఏమీ కాదు ప్రభు. నీవు లేకుండా, నువ్వు చేయకుండా, నీవు కనికరించకుండా, నీవు కృప చూపించకుండా మేమేమీ కాదు ప్రభు. ఒకసారి మా దోషములను ప్రభు మీరు క్షమించండి, శుద్ధి చేయండి, శుద్ధి చేయండి, శుద్ధి చేయండి, శుద్ధి చేయండి. ప్రియులారా ఒక్కసారి శుద్ధీకరించుకుందాం, ఒక్కసారి ఒప్పుకుందాం, ఒక్కసారి ఒప్పుకుందాం. చాలా ప్రార్థన పరులం అనుకుంటుంటాం, ఒక్కోసారి చాలా పరిశుద్ధులం అనుకుంటుంటాం, చాలా నీతిమంతులం అనుకుంటుంటాం, అడగగానే దేవుడు చేసేస్తాడేమో అనుకుంటుంటాం. కాదు 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 కాదు. ప్రతి క్షణం దానియేలు లాంటి గొప్ప యోగ్యుడే తన పాపాలు ఒప్పుకున్నాడు. నెహెమ్యా లాంటి గొప్ప దైవజనుడు తన పాపాలు ఒప్పుకున్నాడు. ప్రియులారా ఒక్కసారి పౌలు గారు పత్రిక రాసిన ప్రతిసారి కూడా తాను ఏమై ఉన్నాడో చెప్పుకునేవాడు, తను ఎంత క్షమించబడ్డాడో చెప్పుకున్నాడు, తాను ఎంత అనర్హుడో చెప్పుకున్నాడు, ఎలా దేవుడు పిలుచుకున్నాడో, ఎలా పరిశుద్ధపరుచుకున్నాడో జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రారంభం చాలా దీనంగా చేద్దాం ప్రియులారా, ప్రారంభం చాలా దీనంగా చేద్దాం. మనకున్నది ఏదైనా సరే, ఏ గొప్ప లేదు, ఏ శ్రేష్టమైనది ఏది లేదు, అన్ని దేవుడిచ్చిందే కదా, అన్ని దేవుడిచ్చిందే. మన తీర్మానాలు ఏమి లేవు, మన గొప్పలు ఏమీ లేవు, ఏమీ లేవు, ఏమి లేవని ఒప్పుకునేంత వరకు కూడా ఏమీ దొరకదు ప్రియులారా. ఒక్కసారి ఒక 2-3 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకొని ఒక్కసారి ఒప్పుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రభువా మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, మేము మంటి వారమని ఒప్పుకుంటున్నాం, ధూళి వంటి వారమని ఒప్పుకుంటున్నాం, ఓటికుండ లాంటి వాళ్ళమని ఒప్పుకుంటున్నాం, గడ్డి పువ్వు లాంటి వాళ్ళమని ఒప్పుకుంటున్నాము ప్రభువా. గాలికి ఎగిరిపోవు పొట్టు లాంటి వాళ్ళము, కాలిపోయే చెత్త లాంటి వాళ్ళమని ఒప్పుకుంటున్నాము ప్రభువా. ఈ గొప్ప భాగ్యం కేవలం నీ కృపయే నాయన. ఈ సహవాసం కేవలం నీ కృపే ప్రభువా. ఈ ఉపదేశము కేవలం నీ కృపయే ప్రభువా. ఈ ఘనులైన సేవకులు కేవలం నీ కృప వలన మాత్రమే దొరికినది ప్రభువా. ఈ సన్నిధి కేవలం నీ కృపయే ప్రభువా. మేము మంచివాళ్ళమని కాదు, మేము యోగ్యులమని కాదు ప్రభువా, మేము అర్హులమని కాదు ప్రభువా, గొప్పగా ఏదో సాధించేసామని కాదు ప్రభువా. కేవలం ఓన్లీ గ్రేస్, కేవలం నీ కరుణ, నీ కృప, నీ కటాక్షం, నీ జాలి, నీ దయ మాత్రమే ప్రభువా. కేవలం నీ దయ మాత్రమే ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. చెడుతనమాధారం
చేసుకొని ఎవరు చూడరనుకొని నా జ్ఞానముతో చెడిపోతేనయ్యా, నా జ్ఞానము చెరిపినది, నా జ్ఞానముతో చెడిపోతేనయ్యా, నా జ్ఞానము చెరిపినది, నన్ను నా జ్ఞానము చెరిపినది, నన్ను నా జ్ఞానము చెరిపినది, నా దోష పాపము తెలిసేయున్నవి దోషిని ప్రభువా, హిస్సోపుతో కడుగుము దేవా దోషిని ప్రభువా, హిస్సోపుతో కడుగుము దేవా, నా దోష పాపము తెలిసేయున్నవి దోషిని ప్రభువా, హిస్సోపుతో కడుగుము దేవా దోషిని ప్రభువా, హిస్సోపుతో కడుగుము దేవా. మరొకసారి, నా దోష పాపము తెలిసేయున్నవి దోషిని ప్రభువా, హిస్సోపుతో కడుగుము దేవా దోషిని ప్రభువా, హిస్సోపుతో కడుగుము దేవా. ఒక్కసారి ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం, తగ్గించుకొని చేద్దాం, మంచి మనస్సాక్షితో చేద్దాం, ఎవరి గురించి ఆలోచించకుండా నా గురించి నేనే చేద్దాం, మీ గురించి మీరు, నా గురించి నేనే. ఎవరిని మనసులో తెచ్చుకోవద్దు, ఎవరి కోసం లేమి, ఇక్కడ మనమే, మనకు మనమే దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం ప్రియులారా. సున్నము కొట్టిన సమాధిలోనున్న కుళ్ళిన దేహమునయ్యా, గోరి సున్నము కొట్టిన సమాధిలోనున్న కుళ్ళిన దేహమునయ్యా, యథార్థత కరువై వేషధారణ అలవాటైపోయినది, యథార్థత కరువై వేషధారణ అలవాటైపోయినది, నాకు అలవాటైపోయినది, నాకు అలవాటైపోయినది, నా దోష పాపము తెలిసేయున్నవి దోషిని ప్రభువా, హిస్సోపుతో కడుగుము దేవా దోషిని ప్రభువా, హిస్సోపుతో కడుగుము దేవా, నా దోష పాపము తెలిసేయున్నవి దోషిని ప్రభువా, హిస్సోపుతో కడుగుము దేవా దోషిని ప్రభువా, హిస్సోపుతో కడుగుము దేవా. సున్నము
కొట్టిన సమాధిలోనున్న కుళ్ళిన దేహమునయ్యా యథార్థత కరువై వేషధారణ అలవాటైపోయినది యథార్థత కరువై వేషధారణ అలవాటైపోయినది నాకు అలవాటైపోయినది నాకు అలవాటైపోయినది నా దోష పాపము తెలిసేయున్నవి దోషిని ప్రభువా సోపుతో కడుగుము దేవా దోషిని ప్రభువా సోపుతో కడుగుము దేవా చెడుతనమాధారం చేసుకొని ఎవరు చూడరనుకొని చెడుతనమాధారం చేసుకొని ఎవరు చూడరనుకొని నా జ్ఞానముతో చెడిపోతినయ్యా నా జ్ఞానము చెరిపినది నా జ్ఞానముతో చెడిపోతినయ్యా నా జ్ఞానము చెరిపినది నన్ను నా జ్ఞానము చెరిపినది నన్ను నా జ్ఞానము చెరిపినది నా దోష పాపము అందరు కలిసి గ్లోరీ దోషిని ప్రభువా సోపుతో కడుగుము దేవా దోషిని ప్రభువా సోపుతో కడుగుము దేవా దోషిని ప్రభువా సోపుతో కడుగుము దేవా దోషిని ప్రభువా గ్లోరీ సోపుతో కడుగుము దోషిని ప్రభువా కడగండి ప్రభువా శుద్ధి చేయండి ప్రభువా మా దోషాలు మా పాపాలు మా అపవిత్రత మా పవిత్రత మా వేషధారణ వేషపూరితమైన భక్తి క్షమించండి క్షమించండి ప్రభువా మా దోషాలు మా పాపాలు నిన్ను గాయపరిచినట్టుగా నేటికి మా దోషాలు మీ సేవకులను కూడా గాయపరుస్తుంది ప్రభు అంతా మా దోషమే ప్రభు మా బలహీనతలే ప్రభువా మా అపవిత్రతయే ప్రభువా మా నిర్లక్ష్యమే ప్రభువా క్షమించండి మా దోషాలు ఒప్పుకుంటున్నాము ప్రభువా మీ బాధల దగ్గర ఒప్పుకుంటున్నాము ప్రభువా ఏ మంచి లేదు ప్రభువా ఏ యథార్థత లేదు ప్రభువా అంత వేషధారణ ప్రభువా క్షమించండి ఈ సంవత్సరము కొరకైన ఘనమైన పరిచర్య చేయనట్లుగా మరొక్కసారి మా మధ్యకు దిగి వచ్చేదువుగాక నాయన మహిమతో నింపుదువుగాక నాయన కృపలతో నింపుదువుగాక నాయన మీ రక్తాన్ని ప్రోక్షించుదువుగాక నాయన మీ సిలువను స్థాపించుదువుగాక నాయన నీ పునరుద్ధాన శక్తితో నింపుదువుగాక నాయన సేవకులముగా సంఘముగా మీ సంధిలో మా పాపాలు బహితలు ఒప్పుకుంటున్నాము ప్రభు క్షమించండి శుద్ధి చేయండి కనికరించండి దర్శించండి మట్టివారమని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా
నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు నిలిచి ఉన్నాము ప్రభువా. ఆ కృపనే ఈ సంవత్సరం కూడా విస్తరింపు చేసి నిలబెట్టమని వేడుకుంటున్నాము ప్రభువా. ఈ పూట మాతో మాట్లాడండి, మీ వాక్శక్తిని విడుదల చేయండి. మీ రాకడ కొరకు, మీ మహిమగల రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రభువా ఈ సమయానంతటిని మీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. శబ్దం గట్టిగా ఆమేన్, ఆమేన్.